loading up in the black Cadillac, high heel boots and a sexy body full of tats. Baby's bad. నెల్లూరులో అప్పుడే వాటు నవరాత్రులు అయితే స్టార్ట్ అయిపోయాయి. ఇక్కడైతే ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు. అడిగేద్దాం రండి అన్నా. ఏం మందలా అంతా మొత్తం లేపేస్తున్నారా? ఏం మందల ఇంకా రేపు నుండి అంతా నెల్లూరు ఎన్టీఆర్ మందలే. కాకపోతే నిన్ను చూస్తుంటే నీ ఎగ్జైట్మెంట్ చూస్తుంటే రాత్రి కూడా నిద్రపోతున్నట్లే. అంతా స్లీప్లెస్ నైట్స్ బ్రో. మొన్న 10వ తేదీ నుండి హైదరాబాద్ లో జరిగిన ఈవెంట్ కాడి నుండి అన్న డబల్ కాలర్ ఎప్పుడు చూపించాడు ఇలా. అక్కడ నుండి ఎక్స్పెక్టేషన్స్ నెక్స్ట్ లెవెల్ కి చేరిపోయింది అనమాట. అది ఖచ్చితంగా వార్ 2 కూడా అన్ని రికార్డులు బద్దలవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. రెండోది రుతిక్ రోషన్ ఎలాగో తెలుగులోకి డబ్బు అవుతున్నాడో నందమూరి తారక రామారావు ఎన్టీఆర్ కూడా అలాగే బాలీవుడ్లోకి ఎంట్రీ పోతున్నాడు. వాళ్ళు కూడా చెప్పాడు 2 కాలర్ వేసుకొని చెప్తున్నాను, సినిమా మీరు కళ్ళు మూసుకొని చూడండి, ట్విస్టులు ఖచ్చితంగా ఉంటాయి. ఆ ట్విస్టులు ఎవరు కూడా వీడియోలు తీసి పెట్టద్దని కూడా తారకన్న చెప్పడం జరిగింది. లైవ్లో నేనే వెళ్ళి ఈవెంట్ చూసి వచ్చాను, దగ్గర నుండి చూశాను. నాకు మొత్తం గూస్ బంప్స్ వచ్చాయి కింద నుండి పై దాకా. ఇప్పుడు మన నెల్లూరులో కూడా సిరి థియేటర్ కాడ ఈ ప్రెస్ కాన్ఫరెన్స్కి ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరిని పిలిచిన దానికి కూడా సాస్టీ వాళ్ళకి కూడా కృతజ్ఞతలు జరుపుతున్నాను. ఇంకోటి ఏంటంటే అన్న ఎగ్జైట్మెంట్ చూస్తుంటే ఆ కాలర్ నాకు ఏదైతే చెప్పాడు 2 కార్లు ఎగరేస్తున్నట్టు, ఆయన రేపు ఐరన్ చేసుకుని వస్తే ఎంత కిందంతా వదిలేసి ఆ కాలర్కి ఒకటే ఐరన్ చేసుకుని వచ్చేటట్టున్నాడు పైకి లేపడానికి. ఏమన్నా అంతేనా? ఖచ్చితంగా బ్రో. నేనే కాదు, ఇక్కడికి వచ్చిన ప్రతి నందమూరి అభిమాని అదే చేస్తాడు. ఇక్కడంతా వదిలేసి పైన కాలర్, ఓన్లీ కాలర్ వరకు. ఇప్పుడు ఏంటంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫ్యానిజం ఉన్నట్టు, ఒక మేనరిజం ఉన్నట్టు మా తారకన్నకి ఇక్కడ కాలర్ ఉంది. ఈ కాలర్ లేపిన కాడ నుండి ఇది ఒక సెంటిమెంట్ గా మారిపోయింది. ప్రతి సినిమాకి ఇది ఒక సెంటిమెంట్ గా మారిపోయింది అనమాట. ఇదే కంటిన్యూ అవుతుంది ఖచ్చితంగా. బాలీవుడ్ బాద్షా నందమూరి తారక రామారావు. ఇప్పుడైతే మన దగ్గర భాగ్యశ్రీ గారు అయితే ఉన్నారు. భాగ్యశ్రీని అడదాం. ముందుగా మీకు ఎన్టీఆర్ అంటే పిక్చర్ అందరికి తెలుసు. ఎన్టీఆర్ అందరికి అన్న అయితే ఇంక బావా అని చెప్పారు పోయినసారి. నాకైతే ఇంకా నోటెడ్ అది. మీకు ఎలా అనిపిస్తుంది? మీరు బాగా నిద్రపోతున్నారా రాత్రి పూట? నిద్ర అంటే రేపు హాల్లో గందరగోళం చేయాలి కాబట్టి ఇప్పుడు ప్రశాంతంగా నిద్రపోయి రేపు అంతా చూపిస్తాం. మామూలుగా థియేటర్లో అతను కొడతాం అనమాట. ఒక కాలర్ ఎగరేస్తేనే సినిమా ఆ లెవెల్లో ఉందంటే 2 కలర్స్ ఎగరేసి చూపించాడు. ఇంకా సినిమా వేరే లెవెల్లో ఉంటది. అదే కాక మనకి రుతిక్ రోషన్ సారే మన క్రేజీని చూసి భయపడ్డాడు. అసలు మామూలుగా కాదు. మనకి రుతిక్ రోషన్ తో సమానంగా అంతకన్నా ఎక్కువగానే డాన్స్ అయితే అద్దరగొట్టారు. ఆ తగ్గడం కానివ్వండి, వెయిట్ తగ్గడం అనేది ఎంతో కష్టం చాలా మందికి. అలాంటిది మేము తగ్గడానికైనా మాకు ఈజీయే, పెరగడానికైనా మాకు ఈజీయే. ఏ స్టెప్ అయినా మాకు ఈజీ, ఏ డైలాగ్ అయినా మాకు ఈజీ అన్నట్టుగా చెప్పారు. ఇంకోటి ఏంటంటే మామూలుగా కొన్ని మీరు పోయినసారి ఏం చేసి దేవరా సినిమాకి దేవరా టీ షర్ట్ వేసుకొచ్చారు. ఈసారి వార్ 2కి ఏమన్నా ప్లాన్ చేశారా? చేస్తున్నాము. అది రేపు సినిమా హాల్లో మీకు తెలుస్తుంది. వార్ 2 సస్పెన్స్ ఎలాగో భాగ్యశ్రీ గారి డ్రెస్సింగ్ స్టైల్ కూడా రేపు సస్పెన్స్. ఏ టీ షర్ట్ వేసుకొస్తారు, ఏంది వార్ 2 లేదంటే దేవరా అదే వేసుకొస్తారా అని. ఆల్రెడీ ఆడియో ఫంక్షన్ వేసుకొచ్చాను కదా బ్లాక్. సో అందుకే నాకు కలర్ లేదు కాబట్టి నేను ఈ చున్నీ ఎగరేస్తున్నాను అనమాట. మొత్తం ఇటు తిప్పేయచ్చు పైన మామూలుగా ఉండదు హాల్ అయితే. మీకు ఒక విషయం తెలుసా? వర్షం వస్తుంది, మేము వర్షానికి తగ్గము, ఎండకి తగ్గము, అలాగే మురిగే కుక్కలకి తగ్గము. ఎన్టీఆర్ తగ్గడంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసలు తగ్గుతారా? అది మాకు ఎన్టీఆర్ ఒక్క మాట చెప్తే చాలు, మేము ఎంత రెచ్చిపోవాలి అంత రెచ్చిపోతాము. ఎన్టీఆర్ ఏదైనా చెయ్యొద్దు అంటే మేము అది చెయ్యం. ఏదైనా ఇప్పుడు పాలు అభిషేకం చేయొద్దు అన్నారు, మేము చెయ్యం. అలాగా మేము ఏదైనా కూడా ఎన్టీఆర్ ని ఫాలో అవుతాం. ఎన్టీఆర్ మంచి దారిలోనే వెళ్తాడు, మేము మంచి దారిలోనే వెళ్తాము. ఎన్టీఆర్ బావా. ఓకే, ఇప్పుడు రేపు ఎగ్జైట్మెంట్ మీరు అంతా హ్యాపీగా ఉన్నారు. ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు సినిమా? మామూలుగా ఉండదండి. అసలు నిజంగా చెప్తున్నాను కదా, అద్దిరిపోద్ది, వేరే లెవెల్ అనమాట. మిగతా సినిమాలన్నీ ఒక ఎత్తు అయితే ఇది మాత్రం ఒక ఎత్తు అనమాట. అసలు ఎలా ఉంటది అంటే ఎవరైనా సరే ఇంకా ఎన్టీఆర్ ని ఒక మాట అనాలన్నా, ఎన్టీఆర్ జోలికి రావాలన్నా కూడా ఇది పడిపోవాలా వనకత్తయ్యా అన్న. ఇంకోటి ఏంటంటే మామూలుగా పుష్ప 2 సినిమాకి మామూలుగా బాలీవుడ్ లో మంచి క్రేజ్ వచ్చింది. ఇప్పుడు హృతిక్ రోషన్ కూడా బాలీవుడ్కి సంబంధించిన మన ఎన్టీఆర్ అని కూడా ఫస్ట్ డేబెట్ వార్ 2తో. ఇప్పుడు దాన్ని కొట్టద్దంటావా? ఖచ్చితంగా కొడుతుంది బ్రో. ఎందుకంటే ఆల్రెడీ రుతిక్ రోషన్ ఇండియన్ మైకేల్ జాక్సన్ అంటారు. దానికి తోడు టాలీవుడ్ మైకేల్ జాక్సన్ కూడా యాడ్ అయ్యాడు. నేను మొన్న లైవ్లోనే ఈవెంట్లో చూశాను కాబట్టి ఒకరికొకరు వాళ్ళు బ్రదర్స్ లాగే ఉన్నారు. ఈ వార్ 2 సినిమాని ఆ ఇద్దరు హీరోలు లేకుండా, ఇద్దరు కళ్ళు ఎక్కడకుండా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎన్టీఆర్ సైడ్ హీరో, చిన్న హీరో అని చెప్పి అనేవాళ్ళకి కూడా ఒకటే చెప్తున్నాను,
ట్విస్టులు ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే అన్న చెప్తున్నాడు, అయాన్ ముఖర్జీ డైరెక్టర్ కూడా చెప్పాడు, చాలా ట్విస్టులు ఉంటాయి. ఆ తర్వాత సినిమా విజయోత్సవం తర్వాత ఇక్కడే చేస్తాము ఖచ్చితంగా, డెఫినెట్గా అప్పుడు చెప్తాం. ఖచ్చితంగా మీరు ఏ విభేదాలు పెట్టుకోకుండా వచ్చి సినిమా చూసి సినిమాని విజయవంతంగా చేయాలని చెప్పి ప్రతి నెల్లూరు నందమూరి అభిమానికి కోరుకుంటున్నాము. రేపు ఎలా ఉండబోతుంది అయితే సెలబ్రేషన్లో? రేపు తెలుసు కదా బ్రో, ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంటే మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ అంతే, అందరు మాసే. అందులో కూడా ఇది కట్అవుట్ కూడా మాస్ ఏరియాలోనే పడింది. మా మాస్ అంటే ఏదో చూపిస్తాం ఖచ్చితంగా, డెఫినెట్గా చూపిస్తాం. ఎన్టీఆర్ కల్ట్ ఫ్యాన్స్ అంటే ఏంటో చూపిస్తారా? ఖచ్చితంగా కల్ట్ కూడా కాదు బ్రో, డివోటీస్. ఇంకో విషయం కూడా చెప్పాలంటే ఏ హీరో కూడా పాదయాత్రలు చేయడం జరగల, చేస్తున్నా ఒకరో ఇద్దరు. తారక్ అన్న ఇంటి కోసం కుప్పం నుండి కానీ ఖమ్మం నుండి కానీ ఎక్కడెక్కడి నుండో వాళ్ళ ఇంటి దగ్గర నుండి చెప్పులు లేకుండా, అంటే ఒక భక్తుడు తిరుపతికి మనం ఎట్టెళ్తామో శబరిమలకి ఎట్టెళ్తామో అట్టా ఆయన దేవుడు అనుకుని నందమూరి తారక రామారావు ఎవరెవరు దేవుడు అనుకుంటున్నారో నెల్లూరు నుండి కానీ ఇంకెక్కడి నుండి అయినా సరే ఇప్పుడు ఎట్లా వెళ్తామో అట్లా నడుచుకుంటా వాళ్ళ ప్రాణాలు వదిలేసి కూడా వెళ్ళి ఆయన కోసం ఇంటికి వెళ్ళి ఆయనతో ఒక్క ఫోటో దిగాలని ఎంత ఆశతో ఎంత కోరికతో ఉంటారో ఆ విధంగానే ఆయన మాకు దేవుడితో సమానం. సరే మీరు చెప్పండి భాగ్యశ్రీ గారు, ఎన్టీఆర్ని ఎప్పుడైనా చూసారా? ఎన్టీఆర్ని డైరెక్ట్గా అయితే కలవలేదు ఇంకాను. అది బై మిస్టేక్ ఏ ఛాన్సెస్ వచ్చినా నాకు అనుకూలించలేదు కొన్నిసార్లు. అది కాక నాకేంటంటే ఇప్పుడే ఎన్టీఆర్ని కలిస్తే నాకు ఆ ఎగ్జైట్మెంట్ పోద్దేమో, కలిసేసాం కదా అని ఒక ఫీలింగ్ ఉంటుందేమోనని నేను కూడా కలవడానికి ట్రై చేయలేదు. చేశానంటే కలవచ్చు, టైం కోసం వెయిట్ చేస్తున్నాం. అది కూడా ఏంటంటే ఎన్టీఆర్ని కలిస్తే ఊరికి అలా ఫోటో తీసుకుని సడన్గా తోసేసి అట్లా కాదనమాట. 2 నిమిషాలన్నా మాట్లాడాలి ప్రశాంతంగా. నిన్న మనకు ఆడియో రిలీజ్ రోజు ఫస్ట్ ఎన్టీఆర్ ఫ్యాన్ అని చెప్పి ఒక అతను వచ్చాడు కదా, నాకు తెలిసి నెల్లూరులో ఒక లేడీ ఫ్యాన్ గా నేనే ఫ్యాన్ అయి ఉంటాను. ఎందుకంటే నా చిన్న వయసులోనే మేము ఫస్ట్ బాలరామాయణ సినిమాకి తీసుకెళ్ళింది మా స్కూల్లో మేడము. అప్పటి నుంచి నేను ఫ్యాన్. అంటే అంతకు ముందు నుంచి ఇంకెవరన్నా ఫ్యాన్ ఉన్నారా చెప్పండి? అది ఫస్ట్ నేనే అయ్యి ఉంటా. కానీ ఎన్టీఆర్ గారికి ఎన్టీఆర్ని అప్పుడు కలవలేకపోయారు కాబట్టి తెలియట్లే, కలిసి ఉంటే ఎన్టీఆర్ గారిని ఒప్పుకో ఉంటారు. అవును, ఒప్పుకో ఉంటారు. అదే కాక ఇంకోటి ఏంటంటే సినిమాలో ఎన్టీఆర్ సీన్లు కొన్నే ఉన్నాయి, సినిమాలో కొంచెమే ఉంటాడు అని చెప్తున్నారు. కొన్ని సీన్లు ఇప్పుడు మనకి RRR లో కూడా అట్టే చెప్పారు, రామ్ చరణ్ హీరో ఎన్టీఆర్ హీరో కాదని చెప్పి. ఫైనల్కి ఎవరికి క్రేజ్ వచ్చింది, ఎవరు హీరో అని చెప్పి చెప్పారు, గొప్ప యాక్టర్ ఎవరని చెప్పారు. సేమ్ ఇది కూడా అంతే, చిన్న హీరో పెద్ద హీరో, సినిమా కొంచెం కనిపించాడా లాస్ట్లో అంత కనిపించాడా అనేది కాదు ఇంపార్టెంట్, దాంట్లో ఎంత బాగా నటించాడా, ఎంత బాగా మా ప్రజల్ని జనాభాని మా అభిమానుల్ని నప్పించాడా, వాళ్ళకి ఎంత ఇష్టంగా వాళ్ళని చూపించాడా అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు భాగ్యశ్రీ గారు ఏం చెప్తానంటే చుచ్చుబుడ్డు కూడా ఇంతే ఉంటది, ఎలిగిచ్చాకే బుస్ అని మొత్తం వస్తుంది, అంతేనా? అంతే. ఓకే, రేపు ముందుగానే మీకు ప్రీ కంగ్రాచులేషన్స్ అయితే చెప్పేసిన, రేపు మళ్ళీ కలుద్దాం, దుమ్ము రేపేద్దాం. జై ఎన్టీఆర్. జై జై ఎన్టీఆర్. పేరు కూడా టాటూలు ఉన్నాయి మాకు, 1 2. అది అంత కల్ట్ ఫ్యాన్స్ మేమంతా అన్నకి. అది దండం పెట్టేటప్పుడు ప్రతిసారి ఎన్టీఆర్ ముందు వస్తాడా? ఖచ్చితంగా బ్రో, అంతే కదా బ్రో, మనం తినేది కూడా ఇచ్చేస్తున్నా కదా. మనం బాగుంటే ఆయన బాగుంటాడు, ఆయన బాగుంటే మేము బాగుంటాం. ఆ విధంగా మేము బతుకుతాం. ప్రతి శ్వాసలో కూడా ఎన్టీఆర్ ఉంటాడు మాకు. జై ఎన్టీఆర్. ఇంకొక విషయం ఏంటంటే యాక్చువల్గా మా పాపకి బాబు పుట్టాడు అనమాట. యాక్చువల్గా తన పేరు కూడా తారక్కే. నేను తారక్. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వార్ 2లో, వార్ 3లో, లేదంటే నెక్స్ట్ ఎన్టీఆర్ సినిమాలో గెలిచేద్దాం. చూసారు కదా, ఎన్టీఆర్ ఫ్యాన్స్ అబ్బాయిలే కాకుండా అమ్మాయిలు కూడా చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారు ఈగర్గా వార్ 2 కోసం. ఇంకోటి ఏంటంటే మీరు కూడా రేపు థియేటర్స్ దగ్గరికి వచ్చేయండి, నేను కూడా ఉంటా. ఖచ్చితంగా కలిసి అయితే సినిమా చూద్దాం, కలిసి అయితే రివ్యూ తీసుకుందాం. 10 మందికి అయితే షేర్ చేసేయండి ఈ వీడియో, కింద కామెంట్ పెట్టేయండి మీ ఫేవరెట్ హీరో ఎవరు అని. నెక్స్ట్ వీడియో అయితే మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు మన సాస్ టీవీని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.